తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం మహనీయుల జయంతి సందర్భంగా సమాజ సేవ చేసిన దళితులకు ప్రతిష్టాత్మకమైన దళిత రత్న అవార్డును రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ అధ్యక్షతన రవీంద్ర భారతిలో అవార్డులు ప్రదానం చేస్తారు. ఇందులో భాగంగా కాజీపేట పట్టణ ప్రాంతానికి చెందిన వివిధ రంగాల్లో సమాజ సేవ చేస్తున్న దళితులు బొడ్డు దేవయ్య, గబ్బెట శ్రీనివాస్, కొడవటి రవి, నేరటి సాయిరాజులకు హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో దళిత రత్న అవార్డులను ప్రదానం చేయడం జరిగింది. అవార్డులు స్వీకరించిన బొడ్డు దేవయ్య, గబ్బెట శ్రీనివాస్, కొడవటి రవి, నేరటి సాయిరాజు హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ వాజ్పేయి చేతుల మీదుగా 15 ఏప్రిల్ సాయంత్రం 6 గంటలకు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వ పరంగా వచ్చిన దళిత రత్న అవార్డు మా బాధ్యతలను పెంచిందని, భవిష్యత్తులో సమాజ సేవలో ముందుండి అణగారిన వర్గాలకు ప్రభుత్వ పరంగా వచ్చే సంక్షేమ పథకాలను, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను ఇంకా ఎక్కువగా చేసి ప్రజల మనసులలో చిరస్థాయిగా నిలుస్తాము అని అన్నారు. ఈ అవార్డులు షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితి జాతీయ కార్యదర్శి పసునూరి మనోహర్ సూచనలతో రాష్ట్ర చైర్మన్ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్, కో చైర్మన్ షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు దొమ్మాటి సుదర్శన బాబు గార్ల చేతుల మీదుగా అవార్డులు ఇప్పించడం జరిగింది. ఈ అవార్డులు రావడానికి మాకు సహకరించిన పసునూరి మనోహర్, జాతీయ కార్యదర్శి సినపెల్లి కొమరయ్య, జాతీయ ఉపాధ్యక్షులు రెడపాక పరంజ్యోతి, రాష్ట్ర కార్యదర్శి ఎర్ర చంద్రమౌళి మరియు దళిత సంఘాల నాయకులు అందరికీ మా హృదయపూర్వక జై భీమ్లు తెలియజేస్తున్నామన్నారు.